హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తొలి నోటిఫికేషన్ డిఎస్సి, కొత్త ప్రభుత్వం కసరత్తు, 10,000 పోస్టుల భర్తీకి ఛాన్స్. ఆ తర్వాతే టీఎస్పీసీ నోటిఫికేషన్స్. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తుంది. ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి ముందుగా డిఎస్సి నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. డిఎస్సి తర్వాతే మిగతా నోటిఫికేషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. అడ్డంకిగా ప్రమోషన్లు. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. టెట్ లేకుండా ప్రమోషన్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్ ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే. ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది చెల్లదు. ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. నెల రోజుల్లో నోటిఫికేషన్. పెండింగ్లో ఉన్న 2,000 స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం 12,000 టీచర్ పోస్టులను నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 విడతల్లో డీసీ అని పేర్కొంది. ప్రమోషన్ ప్రక్రియ పూర్తయితే మరో 10,000 పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నివేదిక పంపిన విద్యాశాఖ. మొత్తం 10,000 పోస్టులను అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. టెట్లో 3.5 లక్షల మంది అర్హత సాధించారు. 5,089 పోస్టులకు 1,77,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అప్లై చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని సైతం కోరింది. ఓకే ఫ్రెండ్స్, మనకు తొలి నోటిఫికేషన్ డిఎస్సి నెల రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. డిఎస్సిలో ఒక 10,000 పోస్టులు మరియు స్పెషల్ డిఎస్సిలో ఒక 2,000 పోస్టులు కలిపి మొత్తం మనకు మెగా డిఎస్సి అనేది 12,000 పోస్టులతో రానున్నది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఎగ్జామ్కు సంసిద్ధంగా ఉండండి. మెగా డిఎస్సి అంటే నేను దాదాపుగా ఒక 10,000 లేక 15,000 లేదా 16,000 మధ్యలో ఉంటుందేమో అనుకున్నాను. బట్ మనకు ఏంటంటే 10,000 పోస్టులు, ఈ 10,000 పోస్టుల్లో మనకు మెగా డిఎస్సి అంటున్నారు. మిగతా 2,000 పోస్టులు ఏంటంటే స్పెషల్ డిఎస్సి. మొత్తం కలిపి 12,000 పోస్టులతో మనకు మెగా డిఎస్సి వస్తుందని ఈరోజు మనకు దిశ పేపర్లో అప్డేట్గా రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల రూపాయలు 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. ఇది ఎన్నికల ముందు 8వ తారీఖు 5వ నెల 2023న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో స్పష్టంగా ఇచ్చిన హామీ. నిరుద్యోగ భృత మేమెప్పుడన్నాం, అసెంబ్లీ సాక్షిగా బట్టి 4వ మడత. నిరుద్యోగ భృతి ఇస్తామని మేమెప్పుడు చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే చెప్పాం బట్టి విక్రమార్క. నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్లో హామీ. స్వయంగా ప్రకటించిన యువనేత ప్రియాంక గాంధీ ఇప్పుడు ఆ మాటే లేదంటున్న బట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూపాయలు 4,000 నిరుద్యోగ భృతిగా ఇస్తామని మేము మాటిస్తున్నాం. ఇది కేసీఆర్ హామీ ఇచ్చినటువంటి దానికోసం మీరంతా ఎదురు చూస్తున్నటువంటి భృతి కాదు. ఇది తప్పనిసరిగా నిరుద్యోగులకు అందుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీలంత తొందరగా దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు మాట ఇది. నెక్స్ట్, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నిరుద్యోగ భృతి గురించి మేము 6 గ్యారెంటీలో కానీ ఏ హామీలో కానీ చెప్పలేదు. మీరు కావాలంటే మళ్ళొకసారి వెరిఫై చేసుకుని మాట్లాడండి అంటే నిన్న అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇంకా ఈ ప్రభుత్వంలో మనకు నిరుద్యోగ భృతి ఇంకా కష్టమే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకుందాము. నిరుద్యోగ భృతికి మంగళం. నెలకు 4,000 ఇస్తామని లేదు బట్టి ఇంకా నిరుద్యోగ భృతి మనకు పూర్తిగా ఇంకా రానట్టే. ఇంకా ఈ ప్రభుత్వం దానికి మంగళం పాటిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఉపాధ్యాయ గ్రూప్ 4 పరీక్షలు రాసినా ఫలితం లేదని అఘాయిత్యం.
మొన్ననే కదా ఒక న్యూస్ అయితే ఉద్యోగం రాలేదని ఒక మహబూబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడు ఇలాగే మరణించడం జరిగింది. ఈరోజు కూడా బండి సుమన్ అనే వ్యక్తి కూడా ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అరే మిత్రమా, ఉద్యోగం అంటే ఓన్లీ మన గవర్నమెంట్ జాబే కాదు, ఏ జాబ్ చేసుకున్నా కూడా అది ఉద్యోగం కిందనే వర్తిస్తుంది. మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు. మీ ఆత్మను శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే మిస్టర్ సుమన్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే డన్. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇవి మనకు అప్డేట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య. సుమన్ అనే ఒక అబ్బాయి ఏంటంటే ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు మనకు పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నిరుద్యోగ వృత్తికి మంగళం పాడిన మన కొత్త ప్రభుత్వం. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్, తొలి నోటిఫికేషన్ డిఎస్సి అనేది మనకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది.